వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి నల్లమోతు చక్రవర్తి గారు ఒక చిన్న వీడియో చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మనం ఈ 22A గురించి మాట్లాడుకుంటున్నాం. 22A ఇష్యూలో ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో ఈ రెవెన్యూకి సంబంధించి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ అనేవి మనకి ఎంత బలంగా వస్తూ ఉన్నాయి, ఇంకా ఈ వివాదాలకి ఇక ఎండింగ్ అనేది లేదా, మరి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం కదా. అందులో భాగంగా అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ని మనం ఇంకా ప్రక్షాళన చేయాలి అని మాట్లాడుతున్నాం పూర్తిగా. రెవెన్యూ అట్ ద సేమ్ టైం ఎండోమెంట్ కూడా. కానీ చక్రవర్తి గారు అయితే అంటే ఆయన ఎన్ఆర్ఐ, విదేశాల్లో ఉండొచ్చారు, ముఖ్యంగా అమెరికాలో ఉండొచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటూ ఒక చిన్న వీడియో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. నేను అమెరికాలో ఇల్లు కొన్నప్పుడు లాయర్ ఆఫీస్లో కూర్చుని సంతకాలు పెట్టాను. సరిగ్గా 15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయింది. $2,000 టైటిల్ ఇన్సూరెన్స్ కట్టాను. అంతే. ఇక్కడలాగా సింహాసనం మీద కూర్చునే తహసీల్దార్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి లేదు. లంచాల కోసం రెవెన్యూ అధికారులు పెట్టే కిరికిరీలు లేవు. అయితే అమెరికాలో కూడా 200 ఏళ్ల క్రితం మనలాగే భూమి రికార్డులు గందరగోళంగా ఉండేవి. ప్రతి ఊరి కోర్ట్ హౌస్ లో ఒక భారీ చిత్రగుప్తుడి చిట్టా లాంటి పుస్తకం ఉండేది. ఎవరైనా ఆస్తి కొనుక్కుంటే ఆ పత్రాలు తీసుకుని వెళ్తే ప్రభుత్వ క్లర్క్ వివరాలను ఆ భారీ పుస్తకంలో ఎక్కించేవాడు. ఆస్తి తగాదా వస్తే పాత పుస్తకాలు తొవ్వి చరిత్ర బయటకు తీయాలంటే తల ప్రాణం తోకకొచ్చేది. కేవలం ఈ పుస్తకాలు తిరిగేసి ఆ ఆస్తి చరిత్ర బయటకు లాగడానికి టైటిల్ సర్చర్ అనే వ్యక్తికి ఫీజు ఇచ్చి నియమించుకునేవాళ్ళు అమెరికన్లు. 1868లో మార్క్ వాట్సన్ అనే వ్యక్తి ఫిలడెల్ఫియాలో ఆస్తి కొంటూ చార్ల్స్ మ్యూర్హెడ్ అనే వ్యక్తిని టైటిల్ సర్చర్ గా నియమించుకున్నాడు. చార్ల్స్ రికార్డులన్నీ వెతికి ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, కొనుక్కోండి అని భరోసా ఇచ్చాడు. మార్క్ ఆస్తి కొనుక్కున్న కొద్ది రోజులకే ఆ ఆస్తిని ఇంకెవరో కుదవ పెట్టినట్లు తెలిసింది. అప్పు తీర్చకపోయేసరికి బ్యాంకులు ఆస్తిని వేలం వేశాయి. మార్క్ టైటిల్ సర్చర్ చార్ల్స్ ని కోర్టుకు లాగాడు. వాదనలు విన్న కోర్టు చార్ల్స్ తనకు చేతనైనంతలో టైటిల్ సరిగ్గా ఉందా లేదా అని వెతికాడు. కానీ సమస్యలు రావని గ్యారంటీ ఇవ్వలేదు. కాబట్టి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పు చూసి జాషువా మారిస్ అనే వ్యక్తికి బిజినెస్ ఐడియా వచ్చింది. ద రియల్ ఎస్టేట్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఫిలడెల్ఫియా అనే కంపెనీ స్థాపించాడు. ఈ కంపెనీ టైటిల్ వెతకడమే కాకుండా గ్యారంటీ కూడా ఇస్తుంది. అంటే మీరు 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారనుకుందాం. ఈ కంపెనీ దగ్గర టైటిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ కంపెనీ రికార్డులు మొత్తం వెతికి అంతా బాగుంటే సర్టిఫికెట్ ఇస్తుంది. కొన్న తర్వాత మీరు కొన్న ఇల్లు మూడో వ్యక్తి తనదని కేసు వేశాడు అనుకోండి. ఆ కేసు కోర్టు ఖర్చులు ఈ కంపెనీ భరిస్తుంది. మీరు ఓడిపోతే ఇంటి ధర 50 లక్షలు మీకు చెల్లిస్తుంది. ఈ రోజు అమెరికాలో ఎన్ని టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో గెస్ చేయగలరా? 17,000. ప్రభుత్వం దగ్గర కన్నా టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఆస్తి పత్రాలు పక్కాగా ఉంటాయి. ఈ రోజు అమెరికాలో ఆస్తి వివాదాలు దాదాపు శూన్యం. ఒక్క అమెరికానే కాదు, న్యూజిలాండ్, జార్జియా, ఖటార్ వంటి దేశాలు, అత్యంత వెనుకబడ్డ ఆఫ్రికా దేశం రువాండా కూడా చక్కటి ఆస్తి రికార్డు వ్యవస్థలు నిర్మించాయి. మనం కూడా అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ డిపార్ట్మెంట్ రద్దు చేసి అమెరికా తరహా ప్రత్యామ్నాయం తేవాలి. ఈ విఆర్ఓ, సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ల అమానుష వేధింపుల వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా మనుషుల జోక్యం మితంగా ఉండే టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను తెచ్చుకోవాలి. ఇది సాధ్యం కావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. చూసారుగా. అయితే ఇందులో చాలా వరకు చాలా క్లియర్గా చెప్పారు. చాలా నిజం కూడా ఉంది చెప్పిన ప్రతి దాంట్లో. అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇంకోటి కానీ ఏంటి, మరి అక్కడ వివాదాలంటే అక్కడ కూడా వివాదాలు ఉన్నాయి అనే దాని మీద కొంచెం కొద్దిపాటి రీసెర్చ్ నేను నేర్చుకోవడం కోసం చేసినటువంటి దాంట్లో కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనే దగ్గర చిన్న అబ్జర్వేషన్. ఇక్కడ ఏంటంటే దాదాపుగా అసలు అమెరికాలో ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేటువంటి పాయింట్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇండియన్ రెవెన్యూ సిస్టమ్ తోటి కనుక పోల్చాలి అంటే ఇందులో మనకు కొన్ని తేడాలు కూడా ఉంటాయి. అఫ్కోర్స్ అది వారికి కూడా తెలుసు, చాలా క్లియర్గా అవి కూడా చెప్పున్నారు. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే టైటిల్ గ్యారంటీ ఇస్తుందా? కాదు, టైటిల్ గ్యారంటీ ఇవ్వదు. అలాగే ప్రభుత్వ డీడ్ని రికార్డ్ చేస్తుంది. కేవలం అక్కడ గవర్నమెంట్ అనేది ఆ డీడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసే ముందు టైటిల్ సెర్చ్ చేసి తర్వాత టైటిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది అక్కడ సాధారణ పద్ధతి. ఎందుకు అనంటే భవిష్యత్తులో పాత యజమాని నకిలీ డీడు, వారసత్వ వివాదం ఇలాంటి సమస్యలు వస్తే కనుక అక్కడ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయపరంగా పోరాడుతుంది, లేదా దానికి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది. అందుకే అక్కడ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే అమెరికాలో ఈ క్లోజింగ్ ప్రక్రియ అనేటువంటిది చాలా సాధారణంగానే వేగంగా పూర్తవుతుంది. మరి భారతదేశంలో పరిస్థితి ఏంటి?
మన దగ్గర ఈ వ్యవస్థ మొత్తం అంతా కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ ఒక డాక్యుమెంట్ని నమోదు చేస్తుంది, కానీ అది ఆస్తి యాజమాన్యానికి లేదంటే ప్రభుత్వానికి గ్యారంటీ కాదు, ప్రభుత్వ గ్యారంటీ అయితే కాదు. ఇక రెవెన్యూ శాఖ భూమి రికార్డులు అంటే ఆర్ఓఆర్, అడంగల్, 1B, మ్యూటేషన్ ఇలాంటివి నిర్వహిస్తుంది. ఇక సర్వే శాఖ సరిహద్దులు, మ్యాపింగు ఇవన్నీ కూడా నిర్వహిస్తుంది. కోర్టులు యాజమాన్య వివాదాలని పరిష్కరిస్తాయి. అంటే మన దగ్గరకు వచ్చేసరికి హైరార్కీ ఎంతలా ఉంది, అక్కడేమో టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ రెండే ఎంటిటీలు. మన దగ్గరకు వచ్చేసరికి రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే శాఖ, కోర్టులు ఇన్ని ఉన్నాయి. ముందుగా వీటిని అన్నీ కలుపుకొని మనం ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కలిపి రెవెన్యూ అంటాం, అంతే. తర్వాత మరి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక ఆస్తికి సంబంధించి 3-4 వేర్వేరు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ ఒక పాయింట్ తోటి ప్రతి ఒక్కళ్ళు అనొచ్చు ఏంటంటే, అసలు ఎందుకు ఇన్ని శాఖలు, ఒక కంప్లీట్ ఎంటిటీ ఒక్కటే ఉంటే సరిపోదా, ఒక్కటే ఉండి చేస్తే సరిపోదా దీనికి అని. ఫైన్, మరి భారతదేశంలో మనకి ఎందుకని చెప్పి ఎక్కువ ఈ వివాదాలు వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే అమెరికాతో పోలిస్తే భారతదేశంలో మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా 100 ఏళ్ల నాటి పాత రికార్డులు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఇప్పుడు రాజ్యాలుగా ఉన్నాం, భూమి మొత్తం కూడా ఆ రాజ్యం కిందే ఉండేది, దాంట్లో ఉండేటువంటి ప్రజలకి తర్వాత ఇవ్వడం. సరే మనకి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి భూములు దాన్ని ఎవరెవరికి ఎలా ఇచ్చారో మనకున్న వక్ఫ్ బోర్డు, ఎండోమెంటు, దానాలు, ధర్మాలు, ఈనాములు ఇవన్నీ ఇలా ఎన్నో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వారసత్వ విభజనలు నమోదు కాకపోవడం, ఈ 100 ఏళ్ల నాటి పాత రికార్డులు. తర్వాత ఆక్రమణలు, సర్వేల్లో పొరపాట్లు, ఒకే భూమికి డబుల్ రిజిస్ట్రేషన్లు, కోర్టుల్లో కేసులు దశాబ్దాల పాటు కొనసాగడం. అది ఎవరైనా కావచ్చు, సామాన్యులైనా రాచ కుటుంబీకులైనా ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన వివాదాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక భూమి విలువలు భారీగా పెరగడంతో వివాదాలు అధికం అవుతున్నాయి. సో దీంట్లో కొన్ని అతిశయోక్తులు కూడా, ముఖ్యంగా అమెరికాలో ఆస్తి వివాదాలు దాదాపు శూన్యం అనేటువంటిది సరైన వ్యాఖ్య కాదు అంటూ కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకనంటే అమెరికాలో కూడా ఈ బౌండరీ డిస్ప్యూట్స్, అసెస్మెంట్ డిస్ప్యూట్స్, ప్రొబేట్ డిస్ప్యూట్స్, ఫ్రాడ్యులెంట్ డీడ్స్, HOA డిస్ప్యూట్స్, అడ్వర్స్ పొసెషన్స్ ఇలా ఎన్నో కేసులు కోర్టులకు వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ టైటిల్ ఇన్సూరెన్స్ అని చెప్పారు చూసారా, అది చాలా ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు చక్రవర్తి గారు. టైటిల్ ఇన్సూరెన్స్ వల్ల కొనుగోలుదారుడి ఆర్థిక ప్రమాదం తగ్గుతుంది. దాదాపు 17,000 టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి ఉన్నాయి. సరే, ఇది సందర్భాన్ని బట్టి అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఈ టైటిల్ అనేటువంటి రంగంలో వేల సంఖ్యలో ఏజెన్సీలు, ఏజెంట్లు, అటెండర్లు, అండర్ రైటర్లు ఇలా ఎంతోమంది ఉన్న మొత్తం మార్కెట్ని ప్రధానంగా కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి. అలాగే ఈ 17,000 స్వతంత్ర టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అని చెప్పడం అనేది ఖచ్చితంగా కరెక్టా అంటే డెఫినెట్లీ నాట్. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పాయింట్, రెవెన్యూ శాఖని పూర్తిగా రద్దు చేయాలి. నిజమే, ఇది ఒక విధానపరమైనటువంటి అభిప్రాయం, కానీ వాస్తవం కాదు. ఎందుకోనంటే ఇక్కడ రెవెన్యూ శాఖని పనితీరు మనం తీసుకుంటే కేవలం భూమి రికార్డులే చేస్తుందా అంటే కాదు. ఇక్కడ భూమి సేకరణ, విపత్తు నిర్వహణ, ఎన్నికల బాధ్యతలు, ఆదాయ ధృవీకరణలు, కుల నివాస ధృవీకరణలు, ప్రభుత్వ భూముల సంరక్షణ, అలాగే శాంతి భద్రతలకు సంబంధించి మ్యాజిస్ట్రేట్ విధులు, ఇలాంటి అనేక పనులు కూడా కొన్ని నిర్వహిస్తుంది అని అంటున్నారు. సరే, అయితే ఇక్కడ ఈ టైటిల్ ఇన్సూరెన్సు వీటికి సంబంధించి భారతదేశంలో ఏం నేర్చుకోవచ్చు, రెవెన్యూ శాఖను పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి పాయింట్ కాకుండా ఏం చేయొచ్చు అంటే చాలా మంచి పాయింట్లు చెప్పారు. కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే ప్రభుత్వ హామీతో యాజమాన్య నమోదు, అలాగే GIS ఆధారిత డిజిటల్ మ్యాపింగ్, ఒకే యూనిక్ ల్యాండ్ ఐడి, ఇష్టం వచ్చినట్టు సర్వే నెంబర్లు పెట్టేసి మేము కొత్తది పెడతాము, ఇంకోటి పెడతాం, ఇంకో అకౌంట్ ఇస్తాం, ఇన్ని లంపటాలు లేకుండా ప్రతిపాదితంగా యూనిక్గా ఉండేటువంటి ఒక ల్యాండ్ ఐడి ఇవ్వాలి. అలాగే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే డేటా ఇవన్నీ కూడా సమీకరించాలి. ఆన్లైన్లో మ్యూటేషన్ చేయాలి. టైటిల్ ఇన్సూరెన్స్ మార్కెట్ను విస్తరించాలి. ఇది 100% అక్యురేట్. ఇది జరగాలి. వారు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ప్రభుత్వం ఇక్కడ ఆచరించి తీరాలి దీంట్లో. అలాగే ఇక్కడ మానవ జోక్యాన్ని తగ్గించి టెక్నాలజీ ఆధారిత సేవలు చేయాలి. నా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్, దానికి సంబంధించి డేటా అనలిటిక్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇవన్నీ క్లియర్ చేయండి, 2027 మార్చి నాటికల్లా మొత్తం ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పారు కదా.
దాన్ని. అలాగే ఇలాంటి సంస్కరణల కోసమే భారతదేశం ఇప్పుడు ఏం చేయాలి, భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ DILRMP ద్వారా ఇప్పటికే భూ రికార్డుల డిజిటలైజేషను, సర్వే, ఆధునీకరణ, GIS మ్యాపింగ్ వంటి పనులు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాలు టైటిల్ గ్యారంటీ మోడల్స్ కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. అది ఇంకా విస్తృతంగా జరిగి తీరాలి. సో ఇక్కడ దీంట్లో వారు చెప్పినటువంటి దానికి టైటిల్ ఇన్సూరెన్స్ వ్యవస్థ గురించి వారు చెప్పినటువంటి విషయం చాలా మంచిది, చాలా పద్ధతైనటువంటిది. అలాగే అమెరికాలో వివాదాలు లేవు అనుకోవడం ఇదంతా పక్కన పెట్టేస్తే మన దగ్గర భారతదేశానికి అవసరమైనటువంటి వారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్. అండ్ ఇక్కడ రెవెన్యూ శాఖను పూర్తిగా రద్దు చేయడం అన్నటువంటి పాయింట్ కాకుండా దాన్ని చాలా పారదర్శకంగా టెక్నాలజీ ఆధారితంగా మార్చడం, భూమి యాజమాన్యానికి స్పష్టమైనటువంటి ప్రభుత్వ హామీ, కంక్లూజివ్ టైటిల్, అలాగే ఖచ్చితమైన డిజిటల్ రికార్డ్స్ ఇవ్వాలి, వేగవంతమైనటువంటి వివాద పరిష్కార వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేయాలి. అదే ఇక్కడ దీనికి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం. ఎస్, ఒక రకంగా ఇప్పటికే బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, మనకు చేసిన వాళ్ళు కూడా అసలు ఎందుకు, అసలు దేనికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తీసిపడేయండి అని చెప్పని మాట్లాడతారు. ఫైన్, తీసేద్దాం, నేను కూడా దానికే అగ్రీ చేస్తాను. బట్ ఒక ఆలోచన ఉండాలి. ఉన్నది ఇమ్మీడియట్గా రద్దు చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు కదా. దానివల్ల వచ్చేటువంటి బాధలు, బందీలు ఇవన్నీ ఎన్నో చూస్తూనే ఉన్నాం. సో రెవెన్యూ రద్దు కంటే కూడా దాని సంపూర్ణ ప్రక్షాళన చేసి అట్ ద సేమ్ టైం పరిష్కార వ్యవస్థ, వేగవంతమైనటువంటి పరిష్కార వ్యవస్థ, పర్ఫెక్ట్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటిది కూడా ఉండాలి. అలాగే టైటిలింగ్ ఏజెన్సీస్ని ఇక్కడ ప్రోత్సహించాలి. ఇష్టం వచ్చినట్టు మేము రికార్డులు మార్చేస్తాం, ఆ పొలం గట్టు మాదంటే మాదని కొట్టుకొస్తామంటే అది ఇక్కడ నడవదు పని ఖచ్చితంగా. సో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం అనేది ఒక సిఫార్సు చేస్తున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటిది. థ్యాంక్ యూ చక్రవర్తి గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.